పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా పూర్తి చేశాం. జిల్లా కలెక్టర్ నారాయణ భరతగుప్తా. చిత్తూరు జిల్లాలో విస్తృత స్థాయిలో అక్రమ మద్యం కేసులతో పాటు ఇసుక స్మగ్లింగ్ కేసులను పూర్తి స్థాయిలో నమోదు చేశాం. సంవత్సరాంతపు వార్షిక నివేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్ వెల్లడి. కోవిడ్ సెకండ్ వేవ్ మొదలైన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. జిల్లా పరిషత్ సీఈఓ ప్రభాకర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా రైతుల జీవితాలు అగమ్య గోచరంగా మారే పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు నాగేశ్వరరాజ్. వార్తల్లోని వివరాలు. జిల్లాలో కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ నారాయణ భరతగుప్తా అన్నారు. బుధవారం స్థానిక జిల్లా సచివాలయంలో జిల్లా అధికారుల టాస్క్ ఫోర్స్ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 45 నుండి 55 లక్షల వ్యాక్సిన్ డోసులను నిల్వ ఉంచడానికి 135 కోల్డ్ చైన్ పాయింట్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో 45 నుంచి 55 లక్షల డోసులను నిల్వ ఉంచేందుకు సిద్ధం చేశామని, జిల్లాలో 44.91 లక్షల మంది ఉన్నారని, ఇందులో 213 ప్రభుత్వ వైద్య సంస్థలు ఉన్నాయని, 527 ప్రైవేట్ సంస్థలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ వైద్య సంస్థల్లో 15,617, ప్రైవేట్ వైద్య సంస్థల్లో 15,859, ఇందులో మెడికల్ విద్యార్థులు 559, హౌస్ సర్జన్ వారు 424 మంది ఉన్నారు. ఇటీవల నిర్వహించిన కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం జిల్లా వ్యాప్తంగా జూమ్ ట్రైనింగ్ ద్వారా బ్లాక్ లెవెల్లోనూ 427 మంది హాజరయ్యారని తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీకి 101 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 మ్యాక్స్ కేంద్రాలు, 4 పీపీ యూనిట్లు మరియు ఇతర సంస్థలు కలిపి 145 కేంద్రాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. అదేవిధంగా 8 మంది డాక్టర్లతో పర్యవేక్షణ బృందం ఏర్పాటు, జిల్లా స్థాయిలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ సరళి పరిశీలించడం కోసం కోవిడ్ వ్యాక్సిన్ సెల్ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నడుస్తుందని, ఇందుకోసం ప్రత్యేక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చిత్తూరు జిల్లాలో విస్తృత స్థాయిలో అక్రమ మద్యం కేసులు, ఇసుక స్మగ్లింగ్ కేసులు నమోదు చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్ తెలిపారు. బుధవారం పోలీస్ అతిథి గృహంలో సంవత్సరాంతపు వార్షిక నివేదికను మీడియాకు వివరించారు. ప్రముఖ కేసుల్లో విచారణ త్వరితగతిన పూర్తి చేసి 77.59% రికవరీ సాధించినట్లు తెలిపారు. జిల్లా ప్రజల శాంతి భద్రతల పట్ల పోలీసు యంత్రాంగం జవాబుదారీతనంతో వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా ఆయన మీడియాతో తెలిపారు. ప్రజల శాంతి భద్రతల కోసం రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతూ అరాచక సంఘం వ్యతిరేక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేసి అదనపు ఎస్పీ స్థాయిలో ఐపీఎస్ అధికారిని పర్యవేక్షణ అధికారిగా నియమించినట్లు తెలిపారు. ఎక్సైజ్ నేరం కింద 3022 కేసులు నమోదు చేసి కోట్లాది రూపాయల విలువ గల అక్రమ మద్యం బాటిళ్లను, నాటుసారా, కల్లుసారా ఊటలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అక్రమ మద్యం రవాణాలో నిందితులు 4పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలన చట్టం కింద 75 మందిపై కేసులు నమోదు చేశామని, ప్రతి పోలీస్ స్టేషన్ ను ఉమెన్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ గా తీర్చిదిద్దినట్లు వివరించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మదనపల్లె ముదివేడు బాలిక అత్యాచారం కేసులు 2 నెలల విచారణ పూర్తి చేసి నిందితునికి జిల్లా కోర్టు ద్వారా ఉరిశిక్ష వేయించినట్లు పేర్కొన్నారు. ప్రముఖంగా గుడిపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో రైస్ పూలింగ్ ముఠా, నగరి పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్రాష్ట్ర కంజర్ భట్ ముఠాను అరెస్ట్ చేసి 8 కోట్ల సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని చిత్తూరులోని బంగారు దుకాణం ఇంట్లో చోరీ, ఏటీఎం మోసాలకు పాల్పడిన గ్యాంగును అరెస్ట్ చేసి
రికవరీ చేయడంలో జిల్లా పోలీసు యంత్రాంగం సఫలీకృతమైందని హర్షం వ్యక్తం చేశారు. వీటితో పాటు అంతర్రాష్ట్ర మద్యం స్మగ్లింగ్ ముఠాను గోవా రాష్ట్రంలో అరెస్ట్ చేయడం జరిగిందని, జిల్లాలో నేర నిరూపణ 85% పురోగతి సాధించామని, మహిళలు పిల్లలపై జరుగుతున్న నేరాలు 11%, రోడ్డు ప్రమాదాలు 16%, ఎస్సీ ఎస్టీ కేసులు 5.5% తగ్గుదల జరిగిందన్నారు. కరోనా విపత్కర కాలంలో 2 లక్షల మంది పోలీసులకు అన్నదానం నిర్వహించారని, అందుకు గాను జాతీయ స్థాయిలో స్కాచ్ సిల్వర్ అవార్డును పోలీసు శాఖ సొంతం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేష్, డిఎస్పీ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూసేటప్పుడు ఆల్మోస్ట్ 9% పైన వచ్చేసి ఇంజురీస్ అనేది తగ్గింది. నెక్స్ట్ మనకి ఈ రోడ్ యాక్సిడెంట్స్ అండ్ ఈ చలాన్స్ ఇంప్లిమెంటేషన్ అనేది కూడా దీస్ ఆర్ కోరిలేటెడ్. దీంట్లో మీరు చూసేటప్పుడు దర్ ఈస్ అ వెరీ సబ్స్టాన్షియల్ ఇంక్రీస్ as far as ఈ చలాన్స్ ఆర్ కన్సర్న్. ఈ చలాన్ అనేటప్పుడు దిస్ ఈజ్ నాట్ అ ప్యూనిటివ్ మెషర్ పబ్లిక్కి. మనం దీస్ ఆర్ వెరీ లైక్ ఈ చలాన్ మనం వేసేటప్పుడు పబ్లిక్ ఒక అవేర్నెస్ వస్తుంది, ఓకే దిస్ ఈజ్ అ వయలేషన్. సో మనం ఒక్కసారి ఈ చలాన్ పడితే నెక్స్ట్ టైం వచ్చేసి దే విల్ బి వెరీ కేర్ఫుల్. సో అందువల్ల కూడా మనకి ఈ రోడ్ యాక్సిడెంట్ అంతా కూడా తగ్గినాయి. మీరు చూసేటప్పుడు 2019లో ఉన్న ఫిగర్ కన్నా ఈ టైం వచ్చేసి మనకి 334% ఇంక్రీజ్ అయింది. దీంట్లో ఇంకొకటి ఉంది మెయిన్గా, ఇది దిస్ ఇంక్లూడ్స్ కోవిడ్ కదా, కోవిడ్ ఈ చలాన్స్ కూడా కదా ఈ ఫిగర్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ అనేది ఒకటి. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ పోలీస్ స్టేషన్స్. ఉమెన్ ఫ్రెండ్లీగా పోలీస్ స్టేషన్ అంతా అన్ని పోలీస్ స్టేషన్స్ కూడా మేము ఉమెన్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్గా మేము తీర్చిదిద్దాము. దాంట్లో కూడా చూసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పోలీస్ స్టేషన్ ఈజ్ హ్యావింగ్ ఉమెన్ హెల్ప్ డెస్క్. ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళిన వెంటనే ఉమెన్కి ఫస్ట్ దే విల్ ఫీల్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ కంఫర్టబుల్. అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఉమెన్ హెల్ప్ డెస్క్ అనేది మేము పెట్టడం జరిగింది. నెక్స్ట్ దిశ మహిళా పోలీస్ స్టేషన్ కూడా మేము ఇనాగ్రేట్ చేస్తాము, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా చేస్తాము. అది కూడా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సో ఇది ఒక పార్ట్. సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి క్రైమ్ అగైన్స్ ఉమెన్ మనం తగ్గించాలంటే ఒకటి మనకి ఇంప్రూవ్డ్ రిపోర్టింగ్ ఉండాలి. వాళ్ళు వన్స్ కంఫర్టబుల్గా ఫీల్ అయితే ఇన్ని రోజు వచ్చేసి పోలీస్ స్టేషన్ రావడానికే భయపడిన వాళ్ళు కూడా ఓపెన్గా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. తర్వాత వాళ్ళకి యాక్సెసిబిలిటీ పెంచాం, అంటే ప్రతి దానికి వాళ్ళు పోలీస్ స్టేషన్ రావాల్సిన అవసరం లేదు. పోలీసింగ్ సర్వీసెస్ని వచ్చేసి వాళ్ళ డోర్ స్టెప్ మనం తీసుకుపోతాం. ఎలా తీసుకుపోతామంటే ఒకటి దిశ యాప్ అనేది ఒకటి మేము ఇది ఒక ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ దిశ యాప్ వచ్చేసి మొబైల్ ఫోన్లో పెట్టుకొని ఫ్రమ్ దేర్ దే కెన్ గివ్ SOS మెసేజ్. ఎక్కడైనా వాళ్ళకి వచ్చేసి ఎవరైనా స్టాకింగ్ చేసినా, ఎవరైనా వేధింపు చేసినా కూడా ఇమీడియట్గా వాళ్ళు SOS యాప్ చేయొచ్చు. ఆ యాప్ ద్వారా కూడా వాళ్ళు కంప్లైంట్స్ లాడ్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి మహిళా సంరక్షణ కార్యదర్శి MSPs, మహిళా సంరక్షణ పోలీస్ అనే వ్యవస్థ వచ్చేసి మన రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా లేనే విధంగా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఇట్ హ్యాడ్ అ వెరీ వైడ్ ఇంపాక్ట్ అనమాట. సో క్రైమ్ అగైన్స్ ఉమెన్ కూడా మీరు చూసేటప్పుడు ఆల్ హెడ్స్లో కూడా క్రైమ్ అగైన్స్ ఉమెన్ అనేది వచ్చేసి తగ్గింది. కరోనా వైరస్ సమర్థవంతంగా ఎదుర్కోవడంలో తమ వంతు సహాయ సహకారాలు అందించిన ఆంధ్రప్రదేశ్ 4th క్లాస్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ సేవలు మరువలేనివని జెడ్పీ CEO ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బుధవారం జెడ్పీ కార్యాలయంలో 4th క్లాస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. 2021లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో కోవిడ్ నియంత్రణకు అవసరమైన చర్యలను చేపట్టామని, ఇందులో భాగంగా కోవిడ్ నియంత్రించేందుకు అధికారులు చేపడుతున్న చర్యలకు జిల్లా పరిషత్తో పాటు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 4th క్లాస్ ఎంప్లాయీస్ సేవలు మరువలేనివని పేర్కొన్నారు. అనంతరం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలను ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ 4th క్లాస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు మునిశేఖర్, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. ఇతరత్ర సేవా కార్యక్రమాల్లో కానీ సంక్షేమ కార్యక్రమ అమల్లో ప్రజాప్రతినిధులు పాల్గొన్న సభల్లో కూడా ముందస్తుగా ఉండి అన్ని చర్యలు అధికారులు చెప్పిన సూచనల మేరకు ఏర్పాటు చేయడం కానీ వారి సేవలు నిజంగానే హర్షణీయం. అదేవిధంగా వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా కోవిడ్ సందర్భంలో చాలా జాగ్రత్తలు తీసుకోమని అప్పటికప్పుడు మేము చెప్పడము, తగిన కోవిడ్ మెటీరియల్స్ కూడా వాళ్ళకి అందివ్వడం కూడా జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా సెకండ్ వేవ్ ఉన్న సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకొని వారు కూడా
పనిచేయాలని కూడా ఇప్పుడే ఇందాకే వాళ్ళకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఏదైతే నేను పంచాయతీ 4వ తరగతి సిబ్బందులు, మినిస్ట్రీ సిబ్బందులు, ఎండిఓ అసోసియేషన్తో పాటు వారి పాత్ర కూడా చాలా ఆశయమైన పాత్ర. కాబట్టి కలిసికట్టుగా డిపార్ట్మెంట్ తరఫున జిల్లా పరిషత్లో కానీ, డివిజన్స్లో కానీ, పంచాయతీ డివిజన్లో కానీ, ఆర్టీఎఫ్ డివిజన్లో కానీ పనిచేస్తున్నటువంటి వ్యక్తుల మీద ఎటువంటి ముఖ్యమైన ఫిర్యాదులు కానీ అవి కానీ ఇంతవరకు మాకు లేదు. కాబట్టి అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళు చేస్తున్న సేవల్ని నిజంగానే కొనియాడదగింది. కాబట్టి అందరికీ ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి మన జిల్లా వాసులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా మన అందరికీ ప్రశాంతంగా సూచనలు ఇస్తూ ఒక చక్కటి మార్గదర్శనం ఇస్తున్నట్టు మన జిల్లా కలెక్టర్ గారికి, జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గారికి, ప్రజాప్రతినిధులందరికీ కూడా మంచి పేరు తెచ్చే విధంగా మన పంచాయతీరాజ్ శాఖలో ఉండే 4వ తరగతి సిబ్బంది కానీ, అందరు ఉద్యోగస్తులు కానీ పనిచేయాలని మరొకమారు వాళ్ళకు విన్నవించుకుంటూ, మహిళా న్యాయవాదికే న్యాయం చేయడంలో పోలీసులు వివక్షత చూపుతున్నారని ఓ మహిళా న్యాయవాది మీడియాకు ఎక్కారు. ఆధారాలను పోలీసులకు అందిస్తే చిన్నా చితకా సెక్షన్లతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తన భర్త చంద్రమౌళి తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని, అందుకు పోలీసులు సహకరిస్తున్నారని చిత్తూరు నగరానికి చెందిన మహిళా న్యాయవాది అరణి కవిత ఆరోపించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన భర్త అయిన చంద్రమౌళికి తనకు వ్యక్తిగత కారణాలతో కోర్టులో కేసులు నడుస్తున్నాయని, ఈ సందర్భంలో తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. గత నెలలో చంద్రమౌళి తిరుపతిలో పరాయి స్త్రీతో సన్నిహితంగా ఉన్న సమయంలో పోలీసులకు పట్టించడంతో ఆ సందర్భంలో చంద్రమౌళి పారిపోతుండగా స్వాధీనం చేసుకున్న 2 సెల్ ఫోన్లను కూడా అతను తన ఇంటిలో దొంగతనం చేసినట్లు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లతో సహా పోలీసులకు అందించానని తెలిపారు. తాను లేని సమయంలో ఇంటిలోకి చొరబడి గేటు తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించాడని, ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులకు అందించినట్లు తెలిపారు. అయినా పోలీసులు కేసును నీరుగార్చే విధంగా కేసులు నమోదు చేశారని దుయ్యబెట్టారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగడం లేదని, ఉన్నత స్థాయి అధికారులు కలుగజేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వెల్డర్ని తీసుకుని పోయి కటింగ్ మిషన్తో కటింగ్ చేసి ఇంట్లోకి ప్రవేశించి సీసీ కెమెరాలకి సంబంధించిన రూటర్, డాంగల్, డివిఆర్ని దొంగలించుకొని పోయినాడు. ఆ విషయాన్ని నేను లైవ్లో చూస్తూ చిత్తూరు పోలీస్ వాట్సాప్ నెంబర్కి, 2 టౌన్ సిఐ గారికి, మా కార్పొరేటర్ పోలా కిరణ్ గారికి వాట్సాప్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. 2 టౌన్ సిఐ గారు ఇమీడియట్గా స్పందించి అమ్మ నేను కానిస్టేబుల్ని పంపిస్తున్నాను అని చెప్పి అక్కడికి పంపించినారు. మళ్ళీ నేను నైట్ కాల్ చేసి సార్ ఈ విధంగా కంప్లైంట్ పెట్టాలనుకుంటున్నాను, ఇలా చేశారు సార్ అనేసి అంటే అమ్మ మీరు కంప్లైంట్ ఇవ్వండి నేను యాక్షన్ తీసుకుంటానన్నారు. మరుసటి రోజు నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తే ఎస్పీ గారు 2 టౌన్కి ఫార్వర్డ్ చేశారు. 2 టౌన్ సిఐ గారు, డిఎస్పీ గారు మరియు ఏపీపీ గారి ఒపీనియన్ తీసుకుని ఎఫ్ఐఆర్ కడతాను, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాము అనేసి అన్నారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి 446 ఆఫ్ 2020గా ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేశారు. అందులో సెక్షన్స్ ఓన్లీ ట్రెస్పాస్ సెక్షన్స్ మాత్రమే పెట్టడం జరిగింది. ఎవరిని కాపాడడం కోసం అని చెప్పి ఎవరి పలుకుబడి ఉపయోగించాడని చెప్పి చంద్రమౌళిని ఈ సెక్షన్ ఊరికే తూతూ మంత్రంగా సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టారు. అంతేకాకుండా చంద్రమౌళి వచ్చి 7/12/2020న కూడా ఆ కెమెరాలకి సంబంధించిన డైరెక్షన్ని మార్చడం జరిగింది. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత కూడా నిన్న ఉదయం 10:15 మళ్ళీ నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవి దొంగలించుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ డివిఆర్ని, డాంగల్ని, రూటర్ని మళ్ళీ 13,000 పెట్టి కొత్తవి రీప్లేస్ చేశాను. నిన్న పొద్దున 10:15 మళ్ళీ డైరెక్షన్స్ మార్చాడు. ఎవరు అండ చూసుకొని ఇలా చేస్తూ ఉన్నాడు భయం భక్తులు లేకుండా. అక్కడికి పోతే అక్కడ ఎందుకు వెంట వస్తా ఉన్నాడు. పోలీసులకి కంప్లైంట్ కాపీలోనే తెలియపరిచినారు. ప్రాణహాని ఉంది, నన్ను చంపడం కోసం అని చెప్పేసి ఇతను సీసీ కెమెరాని డిస్కనెక్ట్ చేస్తూ ఉన్నాడు అనేసి నేను పోలీసులకి రిటర్న్ కంప్లైంట్ లోనే ఉన్నది. ఇప్పుడు మీకు ఫోన్ దొరికాయన్నారు. అవును, ఫోన్లో మీకు అంటే ఎట్లా ఆధారాలు కానీ దాంట్లో ఎవరెవరు ఉన్నట్టు ఏమన్నా ఉన్నాయి దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఏపీపీ శారదా రూబేన్ ఉన్నది, మా భర్త అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నామె. ఆమెది నా భర్తది నగ్న చిత్రాలు ఉన్నాయి. అందులో దగ్గర 3,000 పైన చిత్రాలు ఉన్నాయి.
కార్లు కానీ ఇలాంటివన్నీ చాలా నగ్న చిత్రాలన్నీ ఉన్నాయి. మళ్ళీ వివిధ స్త్రీలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ డిపార్ట్మెంట్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులకు సంబంధించిన కూడా కొన్ని ఉన్నాయి అందులో. రాష్ట్ర ప్రభుత్వం విధానాల కారణంగా రైతుల జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని తెలుగు రైతు సంఘం ఆరోపించింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం తెలుగు రైతు చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు నాగేశ్వరరాజు ఆధ్వర్యంలో చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాగేశ్వరరాజు మాట్లాడుతూ పంటల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రకృతి వైపరీత్యాలు రైతులను అప్పుల ఊబిలో నెట్టేస్తున్నాయని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం పరిపాలనా అధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, తెలుగు మహిళా అధ్యక్షురాలు అరుణ తదితరులు పాల్గొన్నారు. కొత్త బ్యూరోక్రాట్స్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తప్పుద్రోవ పట్టిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కారావు ఆరోపించారు. బుధవారం చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విస్తృత సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంపై విసుగు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వాన్ని అందలమెక్కించారని, ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు కొరకరాని కొయ్యగా మారిందని విమర్శించారు. వారంలోపు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి దగ్గర గల కొంతమంది బ్యూరోక్రాట్స్ గత ప్రభుత్వ విధానాల వల్లనే అమలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో లాగానే వేళాపాలా లేకుండా వీడియో నెట్ కాన్ఫరెన్స్లతో ఉద్యోగులను విసుగెత్తిస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు పెండింగ్ లో ఉన్న నూతన పిఆర్సీకి వెంటనే కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. 2021 మార్చిలోపు నూతన పిఆర్సీ అమలు చేయకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. ప్రభుత్వ శాఖలకు నూతన వాహనాలను కొనుగోలు చేసి డ్రైవర్ వ్యవస్థను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య వారధి లేకుండా పోయిందని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం చిత్తూరు జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ప్రసాద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా శివయ్యలతో మరో 17 మందితో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో విఆర్ అసోసియేషన్ సంఘం జిల్లా అధ్యక్షులు బాలాజీ రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నది ఒకటే, జనవరి 7వ తారీఖు నాడు 2020 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని వారి ఛాంబర్ లో కలిసి సుమారు 28 డిమాండ్లపై మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో ఇందాక చెప్పినటువంటి ప్రధాన అంశాలన్నీ కూడా కవర్ అయ్యాయి. అది జిఏడి ద్వారా ఆయా శాఖలకు వెళ్ళడం జరిగింది. ఆ వినతి పత్రం అంతా కూడా దీనిపై చర్య తీసుకోమని ముఖ్యమంత్రి గారు ఆనాడే మరి ఆదేశించారు. ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈ బ్యూరోక్రసీ వ్యవస్థ దయచేసి వ్యవహరించొద్దండి. అవినీత ప్రపంచాన్ని నిర్మించాలని, లంచగొండితనాన్ని పారద్రోలని ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఉన్నారు. గుడ్ గవర్నెన్స్ కొనసాగాలంటున్నారు, ఉద్యోగుల మధ్య ఫలాలు అందాలంటున్నారు. కాబట్టి ఈ రోజున గ్రామ సచివాలయ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ ఆ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో కూడా 1,50,000 మంది ఉద్యోగులు మేము మాతృశాఖకు చెందిందా, లేకపోతే ఇప్పుడున్నటువంటి వాళ్ళ కింద పనిచేయాలా, ఒక ఇతిమితమైనటువంటి దారి లేకుండా మరి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. మా సర్వీస్ రెగ్యులేషన్ అవుతుందా, అవదా, ఎస్ఆర్లు ఓపెన్ అవుతాయా, అవ్వా? ఇటువంటి 1,00,000 ప్రశ్నలకి ప్రభుత్వం ఒక ముగింపు పలకాల్సిన అవసరం ఉన్నది. ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని ఉద్యోగ వర్గాలకు అందించవలసి ఉంది. కాబట్టి ఒక ఇంటర్మీడియట్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వానికి ఉద్యోగులకి మధ్య వారధిగా ఆ ఉపసంఘం పనిచేయాలి. గౌరవ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రివర్గ ఉపసంఘం ధర్మాన ప్రసాదరావు గారు మంత్రి గారి నేతృత్వంలో ఒక కమిటీ నడిచింది. అప్పుడు ఉద్యోగులందరూ కూడా ఆ ఉపసంఘానికి సమస్యలు నెరవేర్చి మరి ఇచ్చేవారు. ఆ పరిస్థితి ఇప్పుడు కావాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారు ఈ సంఘాన్ని స్థాపించి 2010లో స్థాపించారు. ఇది అంచెలంచెలుగా సభ్యత్వం చేసుకుంటూ అన్ని జిల్లాల్లో ముందుకు సాగుతుంది. ఈ సంఘం ఆఫీస్ సబార్డినేట్ నుంచి సబ్ కలెక్టర్ వరకు సభ్యత్వం ఉంటారు. దీంట్లో ఆల్ గెజిటెడ్ ఆఫీసర్స్ కానీ టోటల్గా ఈ సభ్యత్వంలో దాదాపు మాకు రాష్ట్రంలో 1,20,000 దాటింది మా సభ్యత్వము. అతిపెద్ద సంఘంగా రాష్ట్రంలో అవతరించింది. ముఖ్యంగా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కానీ అధ్యక్షులు కానీ వాళ్ళ కృషి వల్ల
ఈ సంఘం డెవలప్ అవుతూ ఉంది. ముఖ్యంగా ఈ రిజిస్ట్రేషన్ కూడా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ మాకు లాస్ట్ ఆగస్టు 16వ తేదీన ఇచ్చింది. అదేవిధంగా వైఎస్ఆర్ గుర్తింపు ఇచ్చింది. అలాగే వైఎస్ఆర్ ఆరోగ్య ట్రస్ట్లో కానీ తర్వాత శాశ్వత సభ్యత్వం మాకు అన్ని రకాలుగా ప్రభుత్వంలో శాశ్వత సభ్యత్వం నమోదు చేసే విధంగా ఇచ్చింది. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల ఐక్య వేదిక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా వారు బుధవారం ఉదయం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బిఎన్ ప్రకాష్, పూతలపట్టు నియోజకవర్గ అధ్యక్షుడు కోదండ పాల్గొన్నారు. నా పేరు శ్రీ పాల్యం చిరంజీవి, బంగారపల్లి మండలం. ఈరోజు ఈ రజక సంఘాల ఐక్యవేదిక, ఏపీ రజక సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు శ్రీ పాతపాటి అంజిబాబు గారు, గతంలో కూడా నేను ఈ రజక సంఘాల ఐక్యవేదికలో 5 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. పోతే మా రజక సంఘాల్లో 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మా పనిని గుర్తించి చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా అన్ని సమస్యల్లో పాల్గొంటున్నాం. కాబట్టి ఇక మీదట మీరు రాయలసీమ కార్యదర్శిగా పనిచేయాలి అని చెప్పి అధ్యక్షుల గారికి బిఎన్ ప్రకాష్ గారు వినియోగించడం జరిగింది. ఆయన మాకు తెలియపరిచారు. కాబట్టి ఈరోజు ఈ విషయంపై నేను కూడా అందరికీ ఏ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొని రాయలసీమ అభివృద్ధిలో కూడా ముందుకు తీసుకెళ్తామని, అదే కాకుండా నెక్స్ట్ మంత్ మా అధ్యక్షుల వారు పాతపాటి అంజిబాబు గారు జనవరి 29న చిత్తూరు జిల్లాకు రావడం జరుగుతుంది. అప్పట్లో కూడా ఘనంగా అతన్ని సన్మానించి మేము ఇక్కడ అన్ని ఏర్పాట్లు చూసుకునేదానికి ఈ ఐక్యవేదికలో 13 జిల్లాల్లో ఐక్యవేదిక ఉంది. కాబట్టి ఈ రజక అభివృద్ధి కోసం మా శాయశక్తుల ప్రయత్నించి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే దిశగా పోరాడతామని తెలియజేస్తున్నాం. మోడీ విధానాలకు నిరసనగా సిఐటియు నేతలు ఆందోళనకు దిగారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా చిత్తూరు గాంధీ విగ్రహం ఎదుట అంగన్వాడీ హమాలీలు, చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఎదుట, కాజూరు, సత్యనారాయణపురం ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల ఎదుట ఆశాలు ధర్నాలు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు సుజని, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య మాట్లాడారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి 44 కార్మిక చట్టాలను సవరించి 4 లేబర్ కోడ్లుగా చట్టాలను చేయడమే కాకుండా రైతులు నష్టం కలిగేలా 3 వ్యవసాయ చట్టాలను పార్లమెంట్లో చర్చ చేయకుండా ఆమోదించి వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పి బీజేపీ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేసిందని విమర్శించారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని లక్షలాది మంది రైతులు గత 35 రోజులుగా ఢిల్లీలో విపరీతమైన చలిలో ఆందోళనలు చేస్తున్నారని, మోదీ రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అంగన్వాడీ, ఆశా తదితర స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి నెలకు 21,000 ఇవ్వాలని, సంక్షేమ పథకాలను అమలు చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు నెలకు 7,500 రూపాయలు నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో చల్లా వెంకటయ్య, ఆరోగ్యదాస్, పద్మ, సురేఖ, దుర్గా, ప్రియా, నళిని తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సిఐటి పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో, జిల్లాల్లో, ఫ్యాక్టరీల ఎదుట, పని ప్రదేశాల్లో ఈ ఆందోళన జరుగుతూ ఉంది. ప్రధానమంత్రిగా ఉన్న మోడీ అధికారులకు వచ్చి 6 సంవత్సరాలు పూర్తయింది. ఈ 6 ఏళ్ల కాలంలో కార్మికులపైన తీవ్రమైన దాడులు ఆయన చేస్తున్నాడు. తాజాగా ఈ దేశానికి వెన్నుముక ఉన్న రైతుల్ని సర్వనాశనం చేయడానికి, వ్యవసాయాన్ని కార్పొరేట్ అధిపతులకు ఇవ్వడానికి 3 నల్ల చట్టాలని మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో అప్రజాస్వామికంగా చర్చ లేకుండా ఆమోదించింది. ఈ యొక్క నల్ల చట్టాలకు వ్యతిరేకంగా లక్షలాది మంది రైతులు ఢిల్లీలో 4 రోజుల పైగా
పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మనకు వస్తున్న వార్తలు బట్టి చూసినట్లయితే దాదాపు 4 లక్షల మంది రైతులు ఢిల్లీ నడివీధుల్లో చలిలో వాళ్ళు అక్కడే గుడారాలు వేసుకొని అవసరమైన తినుబడాలు తెచ్చుకొని మోడీ చట్టాలను సమస్యలకు ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ చేసిన స్కామ్లపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు జనవరి 5వ తేదీన ఉదయం 11 గంటలకు శ్రీకాళహస్తి వేదికగా బహిరంగ చర్చకు తను సిద్ధంగా ఉంటానని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ చేశారు. వైసీపీ నాయకులు ఎవరొచ్చినా ఆధారాలు చూపిస్తానని తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి బుధవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, ఇళ్ల పట్టాల పంపిణీలో జరుగుతున్న కుంభకోణాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, ప్రభుత్వం తరపున ఎవరొచ్చినా ఆధారాలతో నిరూపిస్తానని సవాలు విసిరారు. అంతర్వేది నుంచి రామగిరిలో రాముని గుడి ధ్వంసం వరకు హిందూ ధర్మాన్ని, హిందూ దేవాలయాల ప్రతిష్టను కాలరాసే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులేనని తెలిపారు. జగన్ ప్రతి స్కీము వెనుక ఒక స్కామ్ ఉందని ప్రజలు గ్రహించే రోజు త్వరలో వస్తుందన్నారు. ఆయన కేబినెట్లో ఉన్న మంత్రి మీద తర్వాత ఆ కుంభకోణంలో ఏమీ జరగలేదని ప్రభుత్వం ప్రకటించింది. అంటే కడిగిన ముత్యంలో మీరు బయటకు వచ్చారని చెప్పారు బొత్స సత్యనారాయణ గారు. రెండోది, రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాజకీయాల్లో లేడు, నా మీద, నా కొడుకు మీద, మా పార్టీ మంత్రి మీద, జేసీ దివాకర్ రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రి గారు ఉన్నారు. వీళ్ళ మీద ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే హత్య జరిగితే, ఆ ఎమ్మెల్యే హత్య అనంతపురం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే హత్య జరిగితే ఆ హత్య మీద ఆరోపణలు వచ్చాయి. మాకు ఎవరికి ప్రభుత్వానికి సంబంధం లేదని ఆ రోజు సిబిఐ విచారణ కోరారు. సిబిఐ విచారణ జరిగింది. నేను ఈరోజు మాట తప్పని మడమ తిప్పనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి అడుగుతున్నా. బీజేపీ ఆరోపణ చేస్తుంది, మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్తున్నాం, మేము క్షేత్రస్థాయిలో నిరూపించే సిద్ధంగా ఉన్నాం. మీరు తప్పు చేయకపోతే, మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఈ కుంభకోణంలో భాగస్వాములు కాకపోతే మీరు సిబిఐ విచారణకు లేఖ రాయండి. అన్నిటి అంతర్వేదిలో రథం తగలబడితే సిబిఐకి లేఖ రాస్తారు కదా, ఇతర సమస్యల మీద సిబిఐకి లేఖ రాస్తారు కదా, సుధాకర్ గారి సంఘటన మీద డాక్టర్ మీద సిబిఐకి రాశారు కదా, ఎక్కడో గుంటూరులో సంఘటన జరిగితే సిబిఐకి లేఖ రాస్తారు కదా. ఏం మీకు లేఖ రాయడం 100 రూపాయలు ఖర్చు, 10 నిమిషాలు పని, ఒకరోజు క్యాబినెట్ మీటింగు. మీ ప్రభుత్వం తప్పు చేయకపోతే, మీ మంత్రులు ఎమ్మెల్యే భాగస్వామ్యం లేకపోతే మా సవాళ్ళను బీజేపీ స్వీకరించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సవినయంగా కోరుతుంది. ఎందుకంటే మీరు మడమ తిప్పను మాట తప్పను అన్నట్లు మీరు మీ తండ్రి గారి పేరుతో ఒక పార్టీని నడుపుతున్నారు. ఆయన ఆశయం కోసం మీరు పనిచేస్తామని అన్నారు. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రిని ఆదర్శంగా తీసుకొని దీని మీద రమ్మని చెప్తున్నాం. తిరుపతి నగరంలోని పీజీఆర్ థియేటర్లో సినీ హీరో సాయి ధర్మ తేజ్ సందడి చేశారు. సినిమా విడుదల చేయడానికి సహకరించిన తెలుగు ఇండస్ట్రీకి, డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్వపడుతున్నానని అన్నారు. కరోనా లాక్డౌన్ తర్వాత తెలుగులో విడుదలైన తన మొదటి సినిమాను ప్రేక్షకులు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ థియేటర్లకు వస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో దేవరకట్ట దర్శకత్వంలో నటించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒక చిన్న కన్ఫ్యూషన్లో మేము అందరం ఉన్నాం. బట్ ప్రేక్షకులు వచ్చారు అని చెప్పేసి మా సినిమా ద్వారా ప్రూవ్ అయింది. సో చాలా చాలా థ్యాంక్ఫుల్ అండి మేము ఆడియన్స్కి. సినిమాని థియేటర్లో చూస్తున్నారు, ఆ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు పొందుతున్నారు. సో చాలా చాలా ఆనందంగా ఉంది ఆ విషయంలో. అండ్ చాలా గర్వంగా ఉందండి నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక హీరో అని. ఎందుకంటే ఇంతమంది కలిసికట్టుగా ఒక సినిమా రిలీజ్కి హెల్ప్ చేశారంటే అది మామూలు విషయం కాదు. చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా గర్వంగా ఉందండి. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అలాగే మన తెలుగు ఆడియన్సెస్కి చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. చాలా ఆనందంగా ఉంది వాళ్ళ కలెక్షన్స్ చూస్తుంటే. అలాగే జనాలు థియేటర్స్కి వచ్చి సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ పాటిస్తూ వాళ్ళు సినిమాని చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ఆ విషయంలో మటుకు చాలా చాలా గర్వంగా ఉంది. అట్ ది సేమ్ టైం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ప్రతి సినిమా నాకు ఇంపార్టెంట్ అండి. ప్రతి సినిమా నుంచి ఏదో నేర్చుకున్నాను. సో అన్ని సినిమాలు నాకు ఇష్టం. చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో ఆరుద్రోత్సవం సందర్భంగా నటరాజ స్వామికి
ఆలయ అధికారులు అభిషేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో నాయకులతో పాటు ప్రజలు పాల్గొని స్వామివారి అభిషేక మహోత్సవాన్ని తిలకించారు. రెండు 2017-18 సంవత్సరంలో డ్రిప్ పరికరాల కోసం గత ప్రభుత్వం హయాంలో సొమ్ము చెల్లించిన తమకు ఇంతవరకు డ్రిప్పులు మంజూరు కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సొమ్ము తమ ఖాతాలో తిరిగి జమ చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా సొమ్ము తమ ఖాతాలో జమ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వాపసిస్తారా, ఆ డబ్బులన్నా మాకు ఇచ్చేయండి అని చెప్పి రైతులు ప్రతిసారి ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కూడా పట్టించుకునే నాదుడే లేదు. ఎప్పుడన్నా పోనీ ఆయా డ్రిప్ల ఆఫీస్కి చాలా లేసింటారే కానీ అక్కడ మంచి సమాధానం కూడా ఇవ్వలేకుండా పోతున్నారు ఆఫీసర్లు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ రైతులను ఆదుకొని ఈ డ్రిప్పులు కట్టిన డబ్బులన్నా ఇవ్వండి, లేదంటే డ్రిప్పులన్నా ఇవ్వండి. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి న్యాయం చేయాలని చెప్పి మిమ్మల్ని పదే కోరి ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 77ను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ తుడా సర్కిల్ వద్ద విద్యార్థి సంఘాల నేతలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం జీవో నెంబర్ 77 ఉపసంహరించుకోకపోతే దశల వారీగా పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. తిరుపతి నగరంలోని ఎస్వియు కళాశాలలో పీజీ అడ్మిషన్లను జనవరి 2వ తేదీ నుండి స్వీకరించనున్నట్లు ఎస్వియు అధికారులు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను 2వ తేదీ నుండి సమర్పించాలని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా వాంపల్లి విద్యుత్ సబ్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని అధికారులు సస్పెండ్ చేయడంతో మనస్తాపం చెందిన ఉద్యోగి బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకుని మరణించాడు. చిత్తూరు జిల్లా తడుకుపేట సచివాలయంలో విధులకు ఆలస్యంగా వచ్చారని అడ్మిన్ హెచ్చరించడంతో ఆగ్రహం చెందిన 3 వాలంటీర్లు సచివాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా ఆకులవారిపల్లెలోని రేషన్ షాపులో తిరుపతి విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం 346 బస్తాలను సీజ్ చేశారు. అనంతరం నిర్వాహకులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.